ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా అయితే మాత్రం రైతులు, ఇక్కడ ఉన్న ప్రజలైతే వ్యవసాయ ఆధారంగా చేసుకుని అయితే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే చాలా చోట్ల నీరు సరైన సమయంలో నీరు అందక చాలా ఎకరాల భూమి అయితే మాత్రం బీడిబారిపోతుంది. ప్రధానంగా వర్షాధారంతో అయితే మాత్రమే ఈ వ్యవసాయాన్ని చేస్తున్నారు రైతులు. అయితే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అయితే మాత్రం అనేక కొండవాగులు ఉంటాయి, అలాగే రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. అయితే పక్కనే మన భూమికి ఆనుకొని ఉన్న ప్రాంతంలోని నీరు ఉన్నా సరే, ఎంతో నాణ్యతతో ఉన్న భూమి ఉన్నా సరే, ఆ నీరు ఆ భూమికి అందకైతే మాత్రం వేల ఎకరాలు అయితే అందుబాటులో లేక బీడు భూములుగా మారిపోతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక యువ శాస్త్రవేత్త అయితే మాత్రం తానైతే ఒక యంత్రాన్ని అయితే కనిపెట్టారు. అంటే వాస్తవానికి రిజర్వాయర్లో కానీ కొండవాగుల నుంచి కానీ నీరు పట్టుకెళ్లాలంటే ఆ ప్రాంతంలో కరెంటు ఉండాలి. కరెంటు ద్వారా వాళ్ళ ఎకరాలకు అయితే మాత్రం నీటిని సప్లై చేయగలం. అలాగే ఇటీవల కాలంలో సోలార్ కూడా వచ్చింది. అయితే సోలార్ ఏజెన్సీ ప్రాంతంలో అంత సక్సెస్ కానప్పటికీ కూడా కొంతమంది అయితే ప్రయోగాలు అయితే చేస్తున్నారు రైతులు. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి కరెంటు లేకుండా కేవలం తాను కనిపెట్టిన యంత్రంతో ఎటువంటి విద్యుత్ అవసరం లేకుండా అయితే మాత్రం ఆ నీటిని సుమారుగా 4 అంగుళాల దార వరకు కూడా 1500 ఎకరాలకు కేవలం 3 అడుగుల ఎత్తులో, 2.5 అడుగుల ఎత్తులో పడే వాటర్ ని ఆ రిజర్వాయర్ యంత్రాన్ని బిగించినట్టయితే వేల ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్తున్నారు. అసలు ఏంటా మిషన్, ఎలా తయారు చేశారు, అది ఏ విధంగా పనిచేస్తుంది అన్నది మనం ఆ యువ శాస్త్రవేత్త మాటలు అయితే తెలుసుకుందామండి. ప్రస్తుతం మన వద్ద అయితే మాత్రం ఆ యువ శాస్త్రవేత్త శ్రీనివాస్ అని ఉన్నారు. ఒకసారి ఆయన అడుగుదాం, ఆ యంత్రం పేరు ఏంటి, అసలు దాన్ని ఎలా తయారు చేశారు, రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంత ఖర్చు అవుతుందని వివరాలు అయితే మాత్రం ఆయన అడిగి తెలుసుకుందాం. దీని పేరు హైడ్రోలిఫ్ట్ మిషన్ అంటారండి. ఇది ఈ హైడ్రోలిఫ్ట్ అనేది జనరల్ గా వాటర్ ఫ్లో నుంచి రొటేట్ అయ్యి వీల్ రొటేట్ ద్వారా చేసే టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ వాటర్ లో ఫ్లో అయినటువంటి ఆ ఫ్లోకి వరదలు వచ్చే సమయంలో పెద్ద పెద్ద వీల్స్ ఏర్పాటు చేయడం వల్ల ఆ ఫ్లో వల్ల డ్యామేజ్ అవుతాయని చెప్పి దీన్ని వినూత్నంగా నేను ఆలోచించి, అంటే ఎక్కువ పొడగుండేటట్టుగా తక్కువ డయామీటర్ ఉండేటట్టుగా తయారు చేసుకుని, ఆ డయామీటర్ నుంచి వచ్చి వెలాసిటీ నుంచి మనం ఆ వాటర్ రొటేట్ తోటి, ఆ వీల్ రొటేట్ తోటి, వాటర్ ప్రెజర్ వల్ల రొటేట్ తోటి ఒక పంపుని మనం రొటేట్ చేసి పైకి దాన్ని లిఫ్ట్ చేస్తాం అనమాట. అంటే ఇది ఒక చిన్న ప్రోటో మోడల్ తయారు చేయడం జరిగింది ఫస్ట్. అంటే దీన్ని హెవీగా తయారు చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఈ ఫస్ట్ చిన్న ప్రోటో మోడల్ ఫర్ సెకండ్ 1 లీటర్ వచ్చేటట్టుగా ఒక 15 feet కి హైట్ కి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంకా ఈ పంపు కెపాసిటీ ఒక 40 feet వరకు ఉంటది. అయితే ఈ సెలయేరు లో పుట్టినటువంటి నీరు ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ పుట్టినటువంటి నీరు వాళ్ళకి ఉపయోగపడతలేదు. కింద దిగువ ప్రాంతాల కోసం తప్ప వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకోవడానికి వాళ్ళకి విద్యుత్ వనరు లేకపోవడం, అక్కడ వాళ్ళ టెక్నికల్ గా ఇంజిన్స్ ఉపయోగించుకోవడం అంటే ప్రాబ్లమ్స్ నేను గతంలో చూశాను అనమాట. నేను టాటా ట్రస్ట్, విజయవాడ చారిటబుల్ ఫౌండేషన్స్, అలాగే సిడిఆర్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో నేను హైడ్రోరామ్ ఒకటి వాళ్ళ ఆధ్వర్యంలో నేను డిజైన్ చేస్తే, అక్కడ ఎదురుపడిన ఇబ్బందులు ఏంటంటే తక్కువ హెడ్ ఉంటది. అక్కడ పైకి వాటర్ లిఫ్ట్ చేయవలసిన హెడ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ తక్కువ హెడ్ ఉన్న కాడ హైడ్రోరామ్స్ కానీ హైడ్రో వాటర్ వీల్స్ కానీ ఏర్పాటు చేయడానికి అవకాశాలు తక్కువ ఉండడంలో, ఈ విధంగా అయితే తక్కువ హెడ్ లో ఎక్కువ వాటర్ మనం లిఫ్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ మోడల్ ని డిజైన్ చేయడం జరిగింది. అంటే సుమారుగా ఎంత ఖర్చు పెడితే, ఇప్పుడు సపోజ్ ఒక 100 ఎకరాలు ఉంది అనుకుందాం, ఎంత ఖర్చు పెడితే యంత్రానికి ఆ 100 ఎకరాల నీరు అంతది? మనకి చెక్ డ్యామ్స్ అయి ఉన్న కాడ ఒక 15 lakhs rupees మనం ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక, అంటే అప్రాక్సిమేట్ గా ఒక వ్యాన్ ట్రక్ సైజు బాక్స్, ఇప్పుడు సింపుల్ గా మీరు 3 into 4 feet విడ్త్ చూసారు, ఒక 15 feet 8 feet లెంత్ ఉండేటట్టుగా మనం ఒక బాక్స్, అంటే ఒక ట్రాక్టర్ ట్రక్ అన్న బాక్స్ మనం ఏర్పాటు చేసి, స్ట్రీమ్ లో స్ట్రెంత్ కూడా ఉండాలండి. ఉన్న ప్లేసులు అంటే మన రంపచోడవరం ఐటీడీ పరిధిలో కెర్రాబు, ఇలా పాడేరు ఏజెన్సీలో ఇప్పుడు 365 అటువంటి స్ట్రీమ్స్ లో కనుక ఏర్పాటు చేయగలిగితే ఒక 100 ఎకరాలకు ఇవ్వాలంటే ఒక 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. అక్కడ పరిస్థితులను బట్టి ఒకసారి పేమెంట్ చేస్తే సరిపోతా? ఒకసారి మనం ఇన్వెస్ట్ చేస్తే అక్కడ లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా దాన్ని రొటేట్ అవుతుంది.
అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక పొటెన్షియల్ ఎనర్జీతో ఒక వాటర్ వీల్ రొటేట్ చేయాలంటే మాక్సిమం 10 feet 15 feet హైట్ నుంచి మనకి వాటర్ పెన్ స్టాక్ ఉండాలన్నమాట అండి. తక్కువ పెన్ స్టాక్ తో ఇది రొటేట్ అయ్యే విధంగా నేను ఈ బ్లేడ్స్ కానీ వాటిని స్పేస్ని కానీ తయారు చేయడం జరిగింది. అంతేకాదు ఏదైనా వరదలు వచ్చినా కూడా వరద ప్రాంతానికి ఆ బాక్స్ పై నుంచి వాటర్ వెళ్ళిపోతుంటది, కావాల్సిన వాటర్ తీసుకుంటుంటది. ఆ విధంగా దాన్ని ఓవర్ గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఆటోమేటిక్ గా గేట్స్ పడిపోయే విధంగా అట్లా మేము ఆటోమేటిక్ గా స్ప్రింగ్ అటాచ్మెంట్ వల్ల కూడా ఆటోమేటిక్ గా వరద ఎక్కువైనప్పుడు కూడా ఫ్లో కి గేట్ పడిపోయేటట్టుగా దాన్ని చిన్న మెకానిజం చేయడం జరిగింది సార్. ఈ బాక్స్ ఇన్స్టేట్ చేయడం వల్ల ఒక 15 kV పవర్ ని అక్కడ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒక 6 అంగుళాల డయామీటర్ వాటర్ అంటే సుమారుగా 100 ఎకరాలకు మనం నీరు ఇచ్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి స్ట్రీమ్స్ అక్కడ పెరియల్ స్ట్రీమ్స్ ఉన్నాయండి. అదే తద్వారా ఒక చిన్న గ్రామంలో ఒక 20 నుంచి 30 కుటుంబాలకి విద్యుత్ వనరులు అందజేయవచ్చు. ఒక 100 ఎకరాలకు ఒక వాగుకి ఇరుపక్కల ఒక పక్కన 50 ఎకరాలు 50 ఎకరాలు మనం వాటర్ డెలివరీ చేయొచ్చు. అంటే అక్కడ పంట సాగు పంటలను బట్టి విధానాన్ని బట్టి మనం దాన్ని ఏకర్స్ చేయొచ్చు సార్. ఇలాంటి ప్రాజెక్టులను మనం నాలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేను ఒక ఐటీ ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్, ఈ ప్రాజెక్ట్ నేను నా సొంత డబ్బులతో ఏదో మనం రైతుగా ఉన్న వాళ్ళు కొంతమంది రైతులకి ఏదో ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతామని ఒక తపంతో ఒక అభిలాషతో నేను చేసినట్టు పని. నాకు గతంలో ఒక హైడ్రోగ్రామ్ సైజ్ చేసినటువంటి అనుభవం ఉంది. ఈ ప్రాజెక్ట్ ని నాకు మన ఏపీ గవర్నమెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ సంస్థలు కానీ, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కానీ, లేదంటే మన రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు కానీ నాకు ఏమైనా సపోర్ట్ చేస్తే కనుక ఇది పెద్ద తరహాలో తయారు చేసి మన భారతదేశంలోనే పలు రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా ఈ మోడల్లో వ్యవసాయం కూడా చేసి చూపిస్తున్నారన్న మోడల్ నేను తీర్చిదిద్దడానికి నేను కృషి చేస్తానని చెప్పి నాకు ఏదైనా అవకాశం కల్పించాలని మీ మీడియా ద్వారా కోరుతున్నాను సార్. పేరు సానా నాగేశ్వరరావు అండి. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా చేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు ఈయన శ్రీనివాస్ అని పవర్ లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దానికి మన కెపాసిటీని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ చేసే దాన్ని బట్టి కింద డౌన్ లో వెళ్లే వాగుల్లో వంకల్లో ఈ ఎక్విప్మెంట్ తో లిఫ్ట్ చేసి 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఇట్లా కొండ ప్రాంతాల్లో ఎక్కడైతే పవర్ లేదో అక్కడ లిఫ్ట్ చేయొచ్చు, దీన్ని పంట పండించవచ్చు, వాటర్ ను పైకి తీసుకెళ్ళొచ్చు అని ఆయన చేసి చూపించారు. దీనివల్ల చిన్న ఎక్విప్మెంట్, దీనివల్ల వాటర్ వెళ్ళి విత్ లో వెలాసిటీ ఇక్కడ 1 మీటర్ డ్రమ్ వీల్స్ తో ఉంది. ఈ వాటర్ వెళ్ళి ఆ డ్రమ్ మీద పడి ఆ డ్రమ్ తిరుగుతుంది. ఆ డ్రమ్ కి అటాచ్ చేసిన చైన్ తో అక్కడ పవర్ తో తిరిగే మోటార్ ని పవర్ లేకుండా తిప్పుతాను. అది 240 RPM పవర్ తోటి అయితే ఇక్కడ కూడా 240 RPM తోటి వచ్చి వాటర్ ని 15 అడుగులు ఇప్పుడు మనం చూస్తున్నాం 15 అడుగులు ఎత్తుకి నీరుని లిఫ్ట్ చేసింది. ఇదే కొంచెం సైజు పెంచుకుని మోటార్ని పెంచుకుంటే మనం ఆ పంపుతో ఆ కెపాసిటీ మోనో బ్లాక్ పంపు పెంచితే మనం 2 inches 3 inches వాటర్ కూడా లిఫ్ట్ చేయొచ్చు దగ్గర 15 అడుగుల వరకు. దానివల్ల మనం 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఇట్లా వితౌట్ ఎనీ పవర్ లేని చోట సాగు చేయడానికి చాలా మంచి అవకాశం ఉంది. దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక ఆర్గనైజేషన్ ఈయనకి సపోర్ట్ చేస్తే, ఫైనాన్షియల్ గా హీఈస్ వెరీ పూర్ బట్ హీఈస్ హ్యావింగ్ దట్ కెపాసిటీ టు డూ ఇట్. అతనికి జీల్ ఉంది, చేస్తాడు. ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ అతనికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది అప్లాండ్స్ లో ఎక్కడైతే పవర్ లేదో రిమోట్ ఏరియాల్లో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చాలా సక్సెస్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్ గా రైతులు పడుతున్న బాధలు ఏజెన్సీ ప్రాంతంలో ఆయన కొన్ని సంవత్సరాల్లో పనిచేసినప్పుడు ఆ రైతులు నీరు లేక వారు పడుతున్న బాధలను చూసి బీడి భూములుగా మారిపోతున్న ఆ భూములను చూసి అయితే మాత్రం ఆయన ఆవేదన చెంది సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ శ్రీనివాస్ గారు అయితే మాత్రం ఏదో ఒక యంత్రాన్ని కనిపెట్టాలని అనుకున్నారు. ఎందుకంటే ప్రధానంగా నీటి వనరులు అన్ని ఉన్నా సరే దిగువ ప్రాంతానికి వెళ్ళిపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూములు అయితే మాత్రం చాలా ఎందుకు పనికిరాని భూములుగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కనిపెట్టిన ఈ యంత్రం ద్వారా 1000 ఎకరాలకైతే మాత్రం సుమారుగా ఇవ్వచ్చు. అయితే తక్కువ ఖర్చుతో 20 లక్షల రూపాయలు పెట్టగలిగితే సుమారుగా ఒక 100 ఎకరాలకైతే మాత్రం
ఆ నీటిని నిరంతరాయంగా 24 గంటలు కూడా నీటిని సప్లై చేసిన అంటున్నారు. అంతేకాకుండా అదే నీటితో ఆ 100 ఎకరాల భూమికి నీరు అందించడంతో పాటు ఓ 30 ఇళ్లకైతే మాత్రం కరెంటును కూడా ఇవ్వచ్చని అయితే మాత్రం ఆయన ధీమాగా కరాఖండిగా చెప్తున్నారు. ఆ యంత్రాన్ని తయారు చేయడానికి నాకు ఆర్థిక స్థోమత సరిపోలేదంటూ ప్రభుత్వాలు తనని ప్రోత్సహిస్తే మరింత ఎక్కువగా ఆ యంత్రాన్ని తయారు చేసి అయితే మాత్రం మరిన్ని భూముల సాగులోకి వచ్చేలా, కరెంటు లేని ప్రాంతాల్లో అయితే మాత్రం భూములు సాగులోకి వచ్చేలాగైతే మాత్రం నీటిని ఏర్పాటు చేయగలని అయితే మాత్రం చెప్తారు. ఆయనకి అధికారులు ఈ విషయాన్ని గ్రహించి అయితే మాత్రం ఆయన ఆర్థికంగా కనుక సహాయం చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీతో ఉన్న ఒక మక్కువతోటి, అలాగే నిరుపేద కుటుంబంలో ఉన్న నేను మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఆయన వారి తల్లిదండ్రులు అయితే ఏ విధంగా వ్యవసాయంలో ఇబ్బంది పడ్డారో అన్ని గ్రహించి కూడా యంత్రాన్ని తయారు చేయడం మనతో చెప్తున్నారు.